నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశమై కూటమి ప్రభుత్వంపై అయితే మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గాల్లో లంచాలు పెరిగిపోయాయని, లంచం ఇస్తే తప్పిస్తే పనులు ఏమీ జరగట్లేదని చెప్పి, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలను సూపర్ 6 గురించి పోస్టులు పెడుతుంటే ఆర్గనైజ్ క్రైమ్ కింద జైల్లో పెడుతున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి నిజంగానే ఈ విధంగా జరుగుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్తే. నమస్తే. యథావిధిగా కార్యకర్తలతో సమావేశమయ్యారు సార్ జగన్మోహన్ రెడ్డి. సమావేశమై కూటమి ప్రభుత్వంపై అయితే విరుచుకుపడుతున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రతి స్కామ్కి పాల్పడుతున్నారు, ప్రజా అవసరాలు తీర్చట్లేదు, ప్రజా అవసరాల గురించి వస్తుంటే చేయి చాచుతున్నారు, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. మరి నిజంగానే ఇలా జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో, లేదు అంటే ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా సరే తన గురించి తానే చెప్పుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఏదో దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం అనే పదాలు మాట్లాడుతున్నాడు. అవన్నీ తనకు సంబంధించిన పదాలు కదా, అవి చూడలేకే కదా ప్రజల అధికారం వద్దనుకున్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో బెదిరింపులు ఎక్కువైంది. ఎవరిని వదిలిపెట్టను, మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, మా సోషల్ మీడియా వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ స్కామ్ చేస్తున్నారని చెప్పేసి కేసులు పెడుతున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. నిజానికి వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ చేస్తున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ అవునా కాదా? ఆడవాళ్ళని తిట్టడం, తర్వాత సినిమాలను బ్లాక్మెయిల్ చేయటం, పైరసీ చేస్తామనటం. ఈ మధ్యకాలం లైలా సినిమా మీద ఇప్పుడు 1,00,000 ట్వీట్స్ పెట్టారు. ఎందుకు పెట్టారు? ఏదో పృథ్వీ అన్నాడంట. ఏమన్నాడు? సినిమా స్టార్టింగ్లో 151 మేకలు ఉంటే సినిమా అయిపోయేసరికి 11 మేకలు మాత్రమే ఉంటాయని వైసీపీ పేరు పెట్టేమనలే, మామూలుగా అన్నాడు. అన్నాడో లేదో వీళ్ళకి ఇబ్బంది వచ్చేసి ఆ సినిమాని బైకాట్ చేయాలని చెప్పేసి 1,00,000 ట్వీట్స్ పెట్టారు. నిజానికి 1,00,000 ట్వీట్స్ దేని మీద పెట్టారు వీళ్ళు? మొన్న కేంద్ర బడ్జెట్ అయ్యింది. కేంద్ర బడ్జెట్లో వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని పెట్టమనండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించమని బడ్జెట్లో పెట్టమని చెప్పేసి ట్వీట్స్ పెట్టండి, అలా పెట్టమని చెప్పేసి. తర్వాత ఇంకా ఇతర సమస్యల మీద, యువతకు ఉపాధి మార్గాల మీద, కూటమి అమలు చేయనటువంటి హామీల మీద పెట్టండి. అంతేకాని ఒక సినిమాని పైరసీ చేస్తామని ఎలా పెడతారు? ఇప్పుడు పృథ్వీ అన్న కామెంట్ తప్పు ఒప్పు పక్కన పెట్టేద్దాం, కానీ చట్ట వ్యతిరేకం అయితే కాదు. కానీ పైరసీ చేస్తామని చట్ట వ్యతిరేకం కదా. పైరసీ చేస్తామని ఒక పార్టీ ఎలా బ్లాక్మెయిల్ చేస్తుంది? అందులో వర్మ చేత పొలిటికల్ సినిమాలు చూపించిన వైసీపీకి హక్కు ఉంది అసలు? మళ్ళీ ఎవరి డబ్బులతో పొలిటికల్ సినిమాలు చూపించారు? ప్రజల డబ్బులతోటి. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ డబ్బులు 2 కోట్ల రూపాయలు ఇచ్చేసి వ్యూహం సినిమా చూపించారు వీళ్ళు. ప్రజల డబ్బులతో సినిమాలు చూపించారు, పొలిటికల్ సినిమాలు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని వాళ్ళ క్యారెక్టర్ అన్నం చేస్తూ సినిమాలు చూపించారు. ఇవాళ మళ్ళీ వాళ్ళు మాట్లాడి వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంటారు. మరి ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలా వద్దా? ఇలాంటి వాళ్ళని లోపల వెయ్యాలా వద్దా? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అవునా కాదా? 1,00,000 ట్వీట్స్ ఒకసారి ఎట్టొచ్చాయి? ఇది ఆర్గనైజ్డ్ స్కీమ్ అన్నట్టే కదా, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నట్టే కదా. మీరమ్మో ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటున్నారు సార్. మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగానే సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి సూపర్ 6 పథకాల గురించి అడుగుతుంటే ఇటువంటి కేసులు పెడుతున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏంటి సార్ అసలు? అసలు ఆయన ఎక్కడ అడుగుతున్నాడు సూపర్ 6 గురించి? అడిగాక ఆయనకి ఎక్కడుంది అసలు? ఏ రోజున ఏ సంక్షేమ పథకానన్నా సరిగా ఇచ్చినాడు ఆయన? ఆయన పెండింగ్ పెట్టినప్పుడు ఇవాళ వీళ్ళు ఇస్తున్నారు, ఫీజు రీయింబర్స్ వీళ్ళు ఇస్తున్నారు, రైతులు బకాయిలు వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు అధికారులకు వచ్చి 8 సంవత్సరాలు దాటలే. ఆయన 1,000 రూపాయలు పెన్షన్ పెట్టాలని 4 సంవత్సరాల టైం తీసుకున్నాడు. కానీ వీళ్ళు అధికారులకు వచ్చినటువంటి ఫస్ట్ మంత్ నుంచే వీళ్ళు పెంచినటువంటి మొత్తం, వీళ్ళు హామీ ఇచ్చినటువంటి మొత్తం పెన్షన్ పెంచి 1వ తారీఖే ఇస్తున్నారు. మళ్ళీ పెండింగ్స్ వాళ్ళు 1వ తారీఖే ఇస్తున్నారు. వీళ్ళు సంక్షేమ పథకాలు సరిగా అమలు చేస్తున్నారు. దీని గురించి మాట్లాడే హక్కు ఆయనకి ఎక్కడుంది? పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, ఒకటి చెప్తే నమ్మేటట్టు ఉండాలి. ఈ అబద్ధాలు నమ్మలేకే 2019లో మోసపోయామని గ్రహించిన తర్వాతే, జగన్మోహన్ రెడ్డి గారు 1.0 చూసిన తర్వాతే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరాడు అని 11 సీట్లు ఇచ్చారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు తగ్గించారు. అంటే దాదాపు 140 సీట్లు కోత వేశారు. మధ్యలో 5 తీసి పక్కన పెట్టేశారు. 11 సీట్లు మాత్రం మిగిలినాయి. అంటే ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్ష నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి కాదు. నిజానికి 2014 ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు, 2019 ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. కానీ 2024 వచ్చేసరికి జగన్ 1.0 చూసిన తర్వాత జగన్ పాలకుడిగా కరెక్ట్ కాదు, రాజకీయ నాయకుడిగా కరెక్ట్ కాదు, మనిషిగా కరెక్ట్ కాదు అనుకొని 11 సీట్లే ప్రయత్నం చేశారు. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా వ్యవహరిస్తే
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, వైఎస్ఆర్సీపీ 2.0 చూస్తారు, జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారా అంటున్నారు. ప్రజలు జగన్ 2.0ను ఎన్నుకుంటారా? అసలు 1.0 చూసిన తర్వాత 11 సీట్లు ఇచ్చారు అన్న తర్వాత ఇంకా 2.0కి అవకాశం ఎక్కడ ఉంది? మరి ఎందుకని సార్ ఆయన పగటి కళలు అంటున్నాడు. పగటి కళలు కనే అలవాటు ఆయనకు ఉంది. అంటే పోయినసారి కూడా వై నాట్ 175 అన్నాడు కదా. ఇప్పుడు నీకు గుర్తుందా, ఎన్నికలు అయిపోయినాయి, లండన్ పోతున్నాడు, ఆయన ఐపాక్ టీం కార్యకర్తలతో మీటింగ్ పెట్టాడు. సో ఓడిపోతున్నా అన్న విషయం ఆయనకు అర్థమైంది. లగేజ్ సర్దుకొని ఆస్తులు లండన్లో పెట్టుకుందాం సిద్ధమై పోతున్నాడు. ఆ పోతున్న క్రమంలో కూడా కార్యకర్తలకి నిస్తేజం రాకుండా ఉత్తేజం రావడం కోసం లేదు బ్రహ్మాండం విజయం సాధించబోతున్నామని ఒక కాన్ఫిడెంట్ నింపిపోయాడు. ఇప్పుడున్న పచ్చే పరిస్థితి అంటే వైసీపీలో ఎవరే మిగిలే పరిస్థితి లేదు, ఎవరు జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో బూస్టప్ ఇవ్వాలి, వాళ్ళలో గ్యాస్ కొట్టాలి. ఆ గ్యాస్ కొట్టే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. తనకు తెలుసు అది సాధ్యం కాదనేది. అసలు 1.0 చూసిన తర్వాత మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా కాదు కదా, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాబోయే కాలంలో రాదన్న విషయం జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఉంది. అసలు రాబోయే కాలం తన పార్టీ మిగిలిద్దా లేదా క్లారిటీ డౌట్లో ఉన్నాడు ఆయన. కాకపోతే పార్టీ నడవాలంటే అతను పల్లకి మోయాలంటే కార్యకర్తలు అవసరం. ఆ కార్యకర్తల్లో గ్యాస్ కొట్టాలి. అధికారం ఉన్న సమయంలో సరే, ఇప్పుడు కార్యకర్తలే గ్యాస్ కొడుతున్నాడు, మాటలు చెప్తున్నాడు, నిజాలు చెప్తున్నాడు, పక్కన పెట్టే ఒకసారి. ఒక నిజానికి ఇదే కార్యకర్తల మొహం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చూశాడా? కనీసం నాయకుల మొహం చూశాడా? కనీసం ఎమ్మెల్యేలతో మాట్లాడా? నేను ఉన్నాను, నేను విన్నాను, నేను ఉంటాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కార్యకర్తల మొహం చూపించాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడూ నాయకులతో 1-to-1 మాట్లాడా జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కార్యకర్తలు గుర్తొస్తున్నారు. ఎందుకు గుర్తొస్తున్నారు? రేపు జగన్మోహన్ రెడ్డి చేయమంటే ధర్నా చేయాలి, జగన్మోహన్ రెడ్డి కోసం చొక్కాలు చింపుకోవాలి, కూటమి నాయకులతో కేసులు పెట్టించుకోవాలి, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి పోవాలి. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్తే ధర్నా చేయాలి. కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు అవసరం. ఇప్పుడు ఆయన పల్లకి మోసే వాళ్ళు ఎవరు లేరు, ఆయన మాట నమ్మే వాళ్ళు ఇంకెవరు లేరు. కాబట్టి ఏదో ఒక మాయ మాటలు చెప్పి మోసం చేద్దామని అనుకుంటున్నాడు ఆయన. 2024 ఎన్నికల్లో మేము అబద్ధం చెప్పకపోవడం వల్లే ఓడిపోయాము అని చెప్పి కార్యకర్తలకు చెప్తున్నారు సార్. అసలు ఇందులో నేనేమో రివర్స్లో అనుకుంటున్నా. అబద్ధాలు చెప్పడం వల్లే 2019లో ఆయన గెలిచాడు అనుకుంటున్నాను. నిజాలు తెలవటం వల్లనే 2024లో ఆయన ఓడిపోయాడని నేను అనుకుంటున్నాను. అంటే ప్రజలకు నిజాలు తెలిసి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏంటి, జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గురించి నిజాలు కేవలం రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు, ఆయన సొంత కుటుంబ సభ్యులకు కూడా తెలిసినాయి. ఇప్పుడు సునీత ఆయనతో ఉందా, విజయమ్మ ఆయనతో ఉందా, షర్మిల ఆయనతో ఉందా, ఎవరున్నారు ఆయనతో? ఆయన కోసం రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఇలా ఆయనతో ఉన్నారు చెప్పండి? బాణి శ్రీనివాసరెడ్డి ఆయనతో ఉన్నాడా? ఆయనతో జైలు మెట్టానే విజయసాయిరెడ్డి ఆయనతో ఉన్నాడా? ఇంతమంది నమ్మకాలు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అబద్ధాలు నిజాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటుంది. దెయ్యాలు వేదాలు వలిస్తాయంటే ఏంటవా? అట్లుంటుంది అంతే. మరి ఇదండి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో ఉన్న నిజం. థ్యాంక్ యూ సార్.